హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టుడే ఇన్ మై వీడియో వచ్చేసి టాపిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుందని కరెంట్ అఫైర్స్ 2024 అనే టాపిక్ నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇది డిఎస్సి వాళ్ళకి, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అన్నిటికీ గ్రూప్ 1 గ్రూప్ 2 అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ విఆర్ఓస్ వాళ్ళందరికీ కూడా బోత్ 2 స్టేట్స్కి కూడా కరెంట్ అఫైర్స్ ఓకేనా. అంటే ఈ స్టేట్కి సంబంధించి ఈ స్టేట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, తెలంగాణ వాళ్ళ స్టేట్కి సంబంధించి వాళ్ళకి ఉపయోగపడుతుంది. మిగతా అంతా నేషనల్ ఇంటర్నేషనల్ అంతా ఒకటే కాబట్టి బోత్ స్టేట్స్ అని చెప్పాల్సి వచ్చింది. కరెంట్ అఫైర్స్ 2024 టాపిక్ అనమాట. టుడే ఇన్ మై వీడియో వచ్చేసి లెట్స్ స్టార్ట్ ద టాపిక్. రాష్ట్రానికి కొత్తగా 2000 ఎలక్ట్రిక్ బస్సులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వచ్చాయని చెప్పారు. సాంకేతికతను ఉపయోగించుకుని భద్రతా చర్యలు పాటించాలని సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. సేంద్రియ విధానంలో అంగన్వాడీ కేంద్రాలలో కూరగాయల పెంపకం, సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న పోషణ్ వాటికలు అన్నమాట. అంటే ఈ అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీ స్థలాలు ఉన్న కొన్ని కేంద్రాలు ఉంటాయి కదా, ఆ కేంద్రాల్లో ఆ ఖాళీ స్థలాల్లో పిల్లలకి పోషకాహారం కోసం రకరకాలైనటువంటి ఆకుకూరలు సాగు చేయాలని, అలాగే కూరగాయలు సాగు చేయాలని చెప్పడం జరిగింది. అందుకని సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న పోషణ్ వాటిక అని ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మరో 7,090 కేంద్రాల్లో ఈ యొక్క పోషణ్ వాటికల ఏర్పాటుకు నిధులు రాబట్టింది. ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు 24 గంటల వ్యవధిలో 2 సార్లు భూప్రకంపనలు వచ్చాయి. శ్రీశైల ప్రాశస్త్యం రాగి రేకుల్లో నిక్షిప్తం. శాసనాలలోని సమాచారంతో త్వరలో పుస్తకం అనేది విడుదల కాబోతోంది. పురావస్తు శాఖ వాళ్ళు వీటిని తెలిపారనమాట. శ్రీశైల దేవస్థాన పరిధిలోని ఘంటామఠం పునరుద్ధరణ సందర్భంలో లభ్యమైనటువంటి పురాతన రాగి రేకులపై పలు శాసనాలు ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. 12-16 శతాబ్దాల నాటివిగా వీటిని భావిస్తున్నారు. రాగి రేకులపై తెలుగు, సంస్కృతం, ఒడియా, కన్నడ భాషల్లో రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర చక్రవర్తులు కొన్ని శాసనాలు రాయించినట్లు తేల్చారన్నమాట. శ్రీశైలంలో లభ్యమైన పురాతన రాగి రేకులు, బంగారు నాణాలు. వ్యవసాయానికి యాప్లు అంటే బేయర్ కంపెనీ 2030 కల్లా అమ్మకాలను పూర్తిగా ఆన్లైన్లో జరపాలని మైక్రోసాఫ్ట్ అతిపెద్ద భాగస్వామ్యంతో ఇది కుదుర్చుకుందనమాట ఒప్పందాన్ని. వ్యవసాయానికి కూడా యాప్లు ఉన్నాయి. మనం ఏవైతే మందులు కొనుక్కుంటామో క్రిమిసంహారాలు, విత్తనాలు, బేయర్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద విత్తన క్రిమిసంహారక సంస్థ అనమాట. అందుకని ఆ కంపెనీ తన ఉత్పత్తులన్నింటినీ 2030 నాటికల్లా ఆన్లైన్లో అమ్మకాలు జరపాలనే ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ అనే అతిపెద్ద టెక్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బేయర్ వ్యవసాయ డిజిటల్ వేదిక మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ డేటా, అంటే దీన్ని ఎజ్యూర్ డేటా అని అంటారు. ఆ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఎజ్యూర్ డేటా మేనేజర్లు 2023లో భాగస్వాములు అయ్యారనమాట. దీనికి టెక్ దిగ్గజము మైక్రోసాఫ్ట్ కృత్రిమ మేధను జోడించి ప్రపంచవ్యాప్తంగా సాగు భూములన్నింటినీ డిజిటల్ సమాచార నిధి కింద రూపొందిస్తుంది. మైక్రోసాఫ్ట్ మహారాష్ట్రలోని క్రాప్ డేటా సంస్థతో 2021లో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచంలోని గణితానికి ఎనలేని ప్రాధాన్యం ఉందని వినుకొండలోని మ్యాట్రిక్స్ అనే ఒక సంస్థ రామిరెడ్డి తెలిపారు. భారత పీఎం మోదీ కువైట్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ గ్రేట్ను ప్రదానం చేసింది. 50 ఏళ్లకు మళ్ళీ శ్రీనగర్లో అతి శీతల రాత్రి ఉష్ణోగ్రతలు పహల్గామ్లో, అంటే అమర్నాథ్ యాత్ర వెళ్ళే దారిలో ఈ పహల్గామ్ అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ -8.6 డిగ్రీలు నమోదైందనమాట 50 ఏళ్ల క్రితం ఆ యొక్క శ్రీనగర్లో. అలాగే ఇప్పుడు నిన్న నమోదైంది డిగ్రీలు. 1974 డిసెంబర్లో కూడా, అంటే మళ్ళీ 50 ఏళ్ళకి -10 డిగ్రీల సెల్సియస్ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గణతంత్ర దినోత్సవ కవాతుకు ఏటికొప్పాక బొమ్మల శకటం ఎంపిక చేశారనమాట. నారా దేవాంశ్ ప్రపంచ రికార్డు ఫాస్టెస్ట్ చెక్మెట్ సాల్వర్గా ఘనత సాధించారు. వేగంగా 175 పజిల్స్ను పరిష్కారం కేవలం 9 ఏళ్ల ప్రాయంలోనే ఈ రికార్డు సొంతం చేసుకున్నారు. ధృవీకరించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇది ఫ్రెండ్స్ టుడే కరెంట్ అఫైర్స్ 2024కి సంబంధించినటువంటి టాపిక్. ఇది అందరికీ ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను. ప్లీజ్ మై మెయిన్ పాయింట్ నేను అప్లోడ్ చేశాను పాయింట్ వైజ్గా. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.